నిరీక్షణ న్యూస్ కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు మంగళవారం గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ కరుణాకర్ వివరాలను వెల్లడించారు. గోదావరిఖని రమేష్ నగర్ కు చెందిన డిగ్రీ విద్యార్థి కవ్వంపల్లి అరుణ్ కుమార్ చెడు అలవాట్లకు బానిసై జల్సాల కోసం సులభంగా డబ్బు సంపాదించేందుకు దొంగతనాలకు అలవాటు పడ్డాడు. అర్ధరాత్రి తాళం వేసిన ఇళ్లను గుర్తించి వెనక ద్వారం ద్వారా చొరబడి విలువైన వస్తువులను అపహరించేవాడు. గత 10-11 తేదీల్లో విఠల్ నగర్లో వరుస దొంగతనాలపై ఫిర్యాదులు రావడంతో వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐలు, క్రైమ్ పార్టీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఫైవింగ్ లైన్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న అరుణ్ను పట్టుకుని తనిఖీ చేయగా బంగారం, వెండి, నగదు లభ్యమయ్యాయి. విచారణలో ఇవన్నీ విఠల్ నగర్ దొంగతనాల్లో దొంగిలించినవేనని అతను ఒప్పుకున్నాడు. అతని వద్ద నుండి 23.6 గ్రాముల బంగారం, 45 తులాల వెండి, 500 రూపాయల నగదు, మొత్తంగా 1,93,000 రూపాయల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నారు. అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. దసరా సెలవుల సందర్భంలో ప్రజలు ప్రయాణాలకు బయలుదేరే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలని, విలువైన వస్తువులను ఇంట్లో వదిలేయకుండా బ్యాంకుల్లో లేదా లాకర్లో భద్రపరచాలని డీసీపీ సూచించారు. చుట్టుపక్కల వారికి కూడా ఇంటి గమనింపు బాధ్యత అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో నిందితుడిని పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్ఐ అనూష, క్రైమ్ పార్టీ హెడ్ కానిస్టేబుల్ రమేష్ సదానందం, కానిస్టేబుల్ మధుకర్, మధుసూదన్, రమేష్లకు డీసీపీ నగదు పురస్కారం అందజేశారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో ఏసీపీ రమేష్, వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి తదితరులు ఉన్నారు. దొంగతనాలకు సంబంధించిన కేసులను ఛేదించడానికి వాళ్ళు గోదావరిఖని మరియు ఇతర ప్రాంతాల్లో కూడా టీములుగా విడిపోయి వాళ్ళు దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. చాలా చోట్ల నిందితుల కోసం, సస్పెక్టెడ్ పర్సన్స్ కోసం వెరిఫై చేస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి పోలీసులు చూసి పారిపోతున్న సందర్భంలో ఫైవింగ్ లైన్ కాలనీలో పోలీసులు చూసి పారిపోతున్నటువంటి సందర్భంలో అతన్ని పట్టుకొని విచారణ చేసినప్పుడు అతని పేరు కవ్వంపల్లి అరుణ్ కుమార్ అని. అతను మన గోదావరిఖని పట్టణానికి సంబంధించిన వ్యక్తి. ఏజ్ సుమారుగా 23 years ఉంటుంది. ఇతను డిగ్రీ స్టూడెంట్. ఇతని దగ్గర 23.6 గ్రాముల బంగారం, 45 తులాల వెండి, 500 రూపీస్ ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయని అతన్ని విచారణ చేసినప్పుడు అతను గోదావరిఖని ఏరియాలో ఏవైతే ఎక్కడైతే అతను తిరుగుతున్న సందర్భంలో ఇళ్లకు తాళం వేసినటువంటి ఇళ్లను చూసి ఆ రోజు నైట్లో వాటిలో ఇతను తాళం పగలబట్టి దొంగతనాలు చేసినట్టుగా ఇతను ఒప్పుకోవడం జరిగింది. 3 దొంగతనాలు అతను చేసినట్టుగా 10వ తేదీ, 11వ తేదీ, 14వ తేదీకి సంబంధించి 3 దొంగతనాలు అతను చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి వాటిని సీజ్ చేయడం జరిగింది. ఇతను స్టూడెంట్ అయినప్పటికీ జల్సాలకు అలవాటు పడి చెడు తిరుగుతూ ఆ ఖర్చుల కోసం దొంగతనాలు చేయడం అనేది అలవాటుగా చేసుకొని ఇతను ఈ దొంగతనాలు చేసినట్టుగా అతను ఒప్పుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి ఇప్పుడు చెప్పినటువంటి బంగారం, సిల్వర్, అదేవిధంగా నగదు కూడా 500 రూపీస్ సీజ్ చేయడం జరిగింది. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.